గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము కీళ్ళ నొప్పులతో బాధపడేవారు మరి ఏ విధంగా ఏం తీసుకుంటే ఈ నొప్పులు తగ్గుతాయో మరి ఈరోజు మనం తెలుసుకుందాం. తప్పకుండా మరి ప్రతి ఒక్కరూ మరి ఈ ఆకులతో మన పరిసరాల్లో దొరికే ఆకులను ఉపయోగించుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి మరి ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా ఈ కీళ్ళ నొప్పులతో బాధపడేవారు చక్కటి ఔషధం గుణాలు కలిగిన ఈ ఆకులను ఈరోజు తెలుసుకుందాం. అది మెడ నొప్పే కానీ, మోకాళ్ళ నొప్పులే కానీ, కీళ్ళల్లో వాతం చేత వచ్చే నొప్పులే కానీ, ఒబిసిటీ ద్వారా వచ్చే నొప్పులే కానీ, నడుము నొప్పి కానీ, మరి ఏ విధమైన నొప్పులైనా సరే మరి ఈ చక్కటి ఇంతకుముందు చెప్పుకున్నాం వామాకుతో మరి ఎలాంటిదైనా నొప్పులు మరి ఇట్టే మాయమవుతాయి. తప్పకుండా ఈ వామాకుని ప్రతి ఒక్కరూ వాడుకుంటే మరి ఎప్పటికీ ఈ నొప్పులు, కీళ్ళల్లో నొప్పులు, వాతం నొప్పులు అన్నీ పోయి, ముఖ్యంగా మలబద్ధకం చేత వచ్చే నొప్పుల వల్ల మనకి ఈ కీళ్ళ నొప్పులు వస్తాయి. ఈ వామాకు మరి పచ్చడి ప్రతిరోజు మనం వాడుకుంటే మనకి ఎంతగానో చక్కటి మరి ఉపశమనం దొరుకుతుంది. అంతేకాదు ఈ కానుగాకు వల్ల కూడా మరి ఈ కానుగాకు మనకు దగ్గరలో ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఈ కానుగాకును కూడా తీసుకొని రసాన్ని తీసుకొని మోకాళ్ళపై పెడితే దాని ద్వారా మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంటాయి. అంతేకాదు మరి రణపాల ఆకు కూడా ఉంది. ఈ రణపాల ఆకు వల్ల కూడా మరి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. అంతేకాదు మరి ఆహారంలో కొత్తిమీర, బెండకాయ చేర్చుకుంటే కూడా కీళ్ళ నొప్పులు రావు. ఈ కుప్పిటాకు గుప్పెడు తీసుకొని ఇది నువ్వుల నూనెలో మరి వేసి మంచిగా నూనె తేలే వరకు దాన్ని మరిగించి కాచి గాజు సీసాలో ఎత్తి పెట్టుకుంటే తప్పకుండా మోకాళ్ళ నొప్పులకి మరి ఎంతో చక్కటి ఔషధం అని చెప్పవచ్చు. ఈ విధంగా మన పరిసరాల్లో దొరికి ఈ ప్రతి ఆకుని మనం ఉపయోగించుకుంటే ఎంతగానో ఉపయోగంగా ఉంటుంది. తప్పకుండా మరి ఈ ఆకులను ఉపయోగించి ముఖ్యంగా ఈ 5 రకాల ఆకులు మన కీళ్ళ నొప్పుల కోసమే మరి ఎంతగానో ఉపయోగం పడుతుంటాయి. ఈ బెండకాయలు కూడా మనం ఎంతగా ఆహారంలో తీసుకుంటే కీళ్ళ నొప్పుల నుండి మనం విడుదల పొందుతాం. తప్పకుండా ఈ కీళ్ళ నొప్పుల కోసం వామాకు మాత్రం మరి ప్రతి ఒక్కరు వాడితే మరి పెద్ద వయసు వారికి కీళ్ళ నొప్పులతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు వామాకు వాడి చూడండి. తప్పకుండా మీకు కీళ్ళలో ఉన్న నొప్పులన్నీ మాయమవుతాయి. మరి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.